మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 5వ భాగం 2వ సర్గలో ఇవాళ ప్రవేశిస్తున్నాం. 23-24 స్వర్గంలో రాజకార్య ఆలోచనాన్ని వర్ణించబోతూ దానికి కారణాన్ని చెప్తున్నాడు కవి. ఇయక్షమాణేనాహూతః పార్థేనాధతిషన్మురం అభిచైజ్యం ప్రతిష్టాసురాసీత్ కార్యద్వయాకులు. అధా ఇంద్రుడు పంపిన కబురు విన్న తరువాత ఇయక్షమాణేన రాజసూయయాగం చెయ్యదలుచుకొన్ పార్థేన ధర్మరాజు చేత ఆహూతః పిలవబడినవాడు. తథా అలాగే అభిచైజ్యం శిశుపాలుడి గురించి, చైద్యుడు అంటే శిశుపాలు, ప్రతిష్టాసు యుద్ధానికి పోదలచిన మురంద్వివన్ మురాంతకుడైన కృష్ణ పరమాత్మ కార్యద్వయ శిశుపాల వధ అనేటువంటి దేవకార్యం, యుధిష్ఠిర యాగ సందర్శనం అంటే 2 కార్యాలు అనే మిత్రకార్యం అనే ఈ 2 పనుల చేత ఆకులహ ముందు వెనుకల తోచినవాడు అసేత్ అయ్యా. ఈ విధంగా నారదుడు ఇంద్ర సందేశాన్ని చెప్పి వెళ్ళాక శ్రీకృష్ణమూర్తి ధర్మరాజు చేత రాజయూయ యాగానికి పిలువబడినవాడు. ఇప్పుడు యజ్ఞానికి పోదామా, శిశుపాలుడి మీద దాడి వెడలుదామా? ఈ 2 కార్యాల్లో ఏది చెయ్యాలి నిశ్చయం తోతగా ఆ సందేహంతో డోలాయమానంగా ఉన్నాడు. అది పాపం. గురు కావ్యానుగాం బిభ్రచ్చాంద్రీమణినభిశ్రియం సార్ధముద్ధవసీరిభ్యామధా సా వాసవత్సదః. అధా తనకు సందేహం కలగగా అసౌ ఈ కృష్ణుడు అభినవ ఆకాశానికి ఎదురుగా గురు కావ్యానుగాం గురు బృహస్పతి యొక్క కావ్య అంటే శుక్రుడు, అనుగాం అంటే కలిసి వస్తున్నవారు గల, చాంద్రీం చంద్రుడిదే అయిన, శ్రియం అందాన్ని, బిభ్రత్ తాల్చినవాడైన, ఉద్ధవ శీరిభ్యాం సార్ధం ఉద్ధవ శీరి అంటే బలరాముడితో కూడా సదహా సభను అసచ్చేర మంత్రాలోచన చెయ్యటానికై శ్రీకృష్ణ స్వామి ఉద్ధమ బలరామాదులను వెంట పట్టుకొని ఒక నిర్జలమైన సభా ప్రదేశ ప్రసాదానికి చేరారు. అంటే సీక్రెట్ మీటింగ్ అని. అప్పుడు ఆ సభాభవనం ఒక వంక బృహస్పతితో, మరొక వంక శుక్రాచార్యుడితో కూడిన చంద్రుడు గల ఆకాశంలాగా కనిపించింది. జ్వాజ్వల్యమానా జగతశ్చంతయే సంసేయుషి యజ్యోతిష్ట సభావేజ్యామసౌ నరసికిత్రయా. జగతః లోకము యొక్క శాంతయే అంటే శాంతి కోసం, సముపేషయే సంసేయుషి కూడినది, జ్వాజ్వల్యమాన బాగా మెరుపుగా ప్రకాశవంతంగా ఉన్నది. అసౌ ఈ నరసికత్తయి మనుష్యులనే నగ్నుల యొక్క త్రితయం సభావేద్యం సభయనే అలంకారకృత స్థానాన్ని వ్యజ్యోతిష్ఠా వెలిగింది. లోకక్షేమం ఆలోచించటాన్ని ఒక చోట చేరిన ఆ యుద్ధ
ఉద్ధవ బలరామ కృష్ణులు ముగ్గురు యజ్ఞశాలలో త్రేతాగ్నుల్లాగా ప్రకాశించారు. రత్నస్తంభేషు సంక్రాంత ప్రతిమాస్తే చకాశిరే ఏకాకినోపి పరితః పౌరుషేయ వృతా ఇవ. రత్నస్తంభేషు రత్నాల స్తంభాలలో సంక్రాంత ప్రతిమా ప్రతిఫలించిన ఆకృతులు కల తే ఆ ఉద్ధవ బలరామకృష్ణుడు ఏకాకినోసి ఎవరికి వాళ్ళు తాము ఒక్కొక్కరి అయినా పరితః నాలుగు వైపుల పౌరుషేయ వృతాయువ పురుష సమూహాలతో కూడిన వాళ్ళుగా చకాశిరే వెలిగి కనపడ్డారు. ఇలా వాళ్ళు ఆ సభలో ఒంటిగా కూర్చున్న వాళ్ళే అయినా రత్నస్తంభంతో రత్నస్తంభాలలో ప్రతిఫలించిన తమ శరీరాలతో తమ దేహాలతో కొందరు ఇతరులతో కూడా మిగతా వాళ్ళతో కూడినట్లుగా కనపడుతున్నాడు. అంటే ఒక్కొక్కడు అనేక రూపాల్లో అధ్యాసామాసురుత్తుంగ హేమ పీఠాని యాన్యమి తైరూపే కేసరికాంత త్రికూట శిఖరూపమా. అమి ఉద్ధవ బలరామకృష్ణుడు యాని ఏ ఉత్తుంగ హేమపీఠాభి ఉన్నతాలైన బంగారు సింహాసనాలు అధ్యాసాసు అధిష్ఠించారో తై ఆ బంగారు గద్దెల చేత కేసరి సింహాల చేత అక్రాంత ఎక్కబడిన త్రికూట పర్వతము యొక్క శిఖర శృంగాలతో ఉపమా పోలిక ఊహే అంటే వహించబడి అలా అనిపించారు. ఆ సభలో పెద్ద పెద్ద బంగారు సింహాసనాల మీద కూర్చున్న ఉద్ధవ బలరామ కృష్ణులు ఎలా ఉన్నారట? త్రికూట పర్వతము యొక్క 3 శృంగాలను ఎక్కి కూర్చున్న 3 సింహాలలాగా బాగా ప్రకాశమానంగా కనపడింది. గురుద్వయాయ గురుణోరుభయోరధకార్యయోః హరి విప్రతిషేధం మాచచక్షే విచక్షణ. అధా కూర్చున్న తరువాత విచక్షణ పండితుడైన హరి అంటే వాళ్ళలో ఈ కార్యక్రమం నడిపేవాడు ఈయనే కనుక కృష్ణమూర్తి గురుద్వయాయ పినతండ్రి అన్న అయిన ఉద్ధవ బలరాముల కోసం గురునో అనల్పాలైన ఉభయో కార్యయో 2 పనుల యొక్క ఆ విప్రతిషేధం అననుకూలతను అచచక్షే చెప్పారు. ముగ్గురు కూర్చున్నాక శ్రీకృష్ణ స్వామి ప్రస్తుతం శిశుపాల సంహరణార్థం వెళ్ళాల, ధర్మరాజు రాజసూయానికి వెళ్ళాలా అనే సందిగ్ధం ఉంది. నాకు మీతో ఆలోచించి ఏం చెయ్యాలో చేద్దామని మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నాను అని అన్న బలరాముడితో ఉద్ధవుడితో చెప్పారు. జ్యోతితాంత సభై కుందకుట్మల అగ్రదః స్మితై స్నవితేవా భవత్తస్య శుద్ధవర్ణా సరస్వతీ. కుందకుట్మల మల్లె మొగ్గల యొక్క అగ్ర కొనల వంటి తతః దంతాలు పండ్లు గల తస్య ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క సరస్వతీ వాక్కుట
జ్యోతితాంతస్తభై సభై జ్యోతిత వెలిగించబడిన అంతఃసభై సభామధ్యంకల స్మితై చిరునవ్వుల చేత స్నపితేవా కడగబడిందాగా శుద్ధవర్ణ మేలికాంతి కలదిగా అభవత్ అయ్యిందట. మల్లె మొగ్గల వంటి పలువరసగల కృష్ణమూర్తి మాట సభలో నాలుగు వైపులా ప్రాకుతున్న చిన్న నవ్వు చేత కడి శుభ్రం చెయ్యసిందా అన్నట్లుగా స్వచ్ఛమైన కాంతి కలపై బాగా ప్రకాశమానంగా ఉన్నాయి. భవద్గిరా మనసర ప్రదానాయ వచాంసినః ఊర్వరంగః ప్రసంగాయ నాటకీయస్య వస్తువః. భవద్గిరాం అన్నలతో బాబాయితో అంటున్నారు, మీ మాటలకు అవసర ప్రధానాయ ప్రస్తావాన్ని కలిగించటం కోసం వచాంసి మాటలు పూర్వరంగ నాటకంలోని నాందీ పాఠం మొదలైనవిగా నాటకీయస్య నాటకంలోని వస్తునః ఇతివృత్తము యొక్క ప్రసంగాయ ఎత్తుగడకే కదా. అయ్యా, మీ మాటలకు సందర్భం కలిగించే ఉద్దేశంతో నేను మొదట మాట్లాడుతున్నానే కానీ ఏదో నా ప్రతిజ్ఞ నా ప్రతిభ బయలు పెట్టుకోవటానికి నాటకానికి ముందుగా చేయబడే అసలు నాటకం కంటే నాంది చెప్పేదాంతోనే కథ నడుస్తుంది కనుక నాంది పాఠం మొదలైనవి ఇతివృత్తాన్ని సూచిస్తాయి కదా. కనుక అలాంటి నా మాటలు చెబుతున్నా, నిర్ణయం మీదే పెద్దలు కనుక అని పెట్టారు. ఫిటింగ్ పెట్టారంటే ముందుగా తన మతాన్ని చెప్పాడు, అంటే తన అభిప్రాయం. కరదీకృత భూపాలో భ్రాతృభిర్జిత్వరైర్దిశం వినాప్యస్మదలం భూష్ణు రిజ్యాయై తపససుతః. దిశాం దిక్కులం జిత్వరై జయించే వాళ్ళై భ్రాతృభి భీముడు మొదలైన తమ్ముల చేత కరదీకృత భూపాల కరదీకృత కప్పం కట్టువాడుగా చేయబడి భూపాలాహ రాజులు కల తపనః సుతః యముడి కొడుకైన యుధిష్ఠిరుడు అస్మద్వినాపి మనం లేకపోయిన యజ్ఞాయై యజ్ఞం కోసం అలం చాలిన వాడుగా, అంటే తనంతకు తానే మన సహాయం లేకపోయినా చెయ్యగల సర్వసముద్రుడు. ఎందుకు తమ్ముళ్ళు ఉన్నారు బ్రహ్మాండం. భూష్ణు కాగ దిక్కులలోని రాజులందరినీ ఓడించి వాళ్ళ చేత కప్పం కొని విశేష ఖ్యాతి పొందిన శూరులైన భీష్మ అర్జున నకుల సహదేవులాంటి జమాజిత్తీలైన తమ్ముళ్ళున్న ధర్మరాజు మనం ఏదో మన రమ్మన్నాడు కానీ మన సహాయం లేకపోయిన తనే ఒంటరిగా వాళ్ళ తమ్ముల యొక్క సహాయంతో రాజసూయ యాగాన్ని నెరవేర్చుకోగలడు అన్నాడు తమాషాగా చెప్పేసి. ఉత్తిష్టమానత్తు పరోనోపేక్షః పద్యమిచ్చదా సమౌహి శిష్టైరామ్నాతౌ వర్చయంతా వామయస్సజః. ఉత్తిష్టమానః బలపడుతున్న పరస్తు శత్రువు పద్యం క్షేమాన్ని లేక ఆరోగ్యాన్ని ఇచ్చతా కోరేటువంటి
పుంస మనిషి, పుంగంటే పురుషుడి చేత నా ఉపేక్షగా చూచి ఊరకుండా తగిన వాడు హీ ఎందుకంటే ఎలాగంటే వత్సంతవు పెరుగుతున్న అమయ రోగాన్ని సహా అభివృద్ధి చెందుతున్న శత్రువుడు శిష్టై రాజనీతిజ్ఞుల చేత సమౌ ఒకే రకం గలవాళ్ళుగా ఆమ్నాతో చెప్పబడ్డారు కదా. తమాషగా ఉపమానం చెప్పి పెరుగుతున్న రోగం, ఎదుగుతున్న శత్రువు ఒక్కటే అని పెద్దలు అంటూ ఉంటారు. కనుక తన బాగు కోరేవాడెప్పుడు వృద్ధి పొందుతున్న శత్రువుని చూసి ఊరుకొని ఉండకూడదు. ఎలాగైనా ఉపాయంతో వాణ్ణి అదుపులో లేకపోతే సంహరించే ఉపాయం ఆలోచించాలి. అంతేకాక ఇదే అలా చెయ్యాలి అంటాం, ఏదో నాకేదో గొప్ప కాదని రావాలని కాదు, లోకానికి అనుగ్రహం కోసమే నేను చెప్తున్నాను రా బాబు అన్న బాబాయ్ అంటూ. నూయే సాత్వతీ మసూను యన్నయ్య మపరాజ్యతి యత్తు దందహ్యతే లోక మదో సుఖా దుఃఖా కరోతి మాం. సాత్వతీ సూను, సాత్వతి అంటే మా మేనత్త అయిన సాత్వతి యొక్క సూను కొడుకైన శిశుపాలుడు మహ్యం నా కోసం అపరాజ్యతీతి యత్ ద్రోహం చేస్తున్నాడన్నది ఏది ఉందో తతః అందుచేత నదూయే చింత అంటే దాని గురించి కొంత పాయింట్ ఉన్న లోకం జగత్తును దందహ్యతీతి యత్ కాల్చుతున్నవాడనుటం ఏది ఉందో అదహ ఈ సంగతి మాం నన్ను దుఃఖాకరోతి బాధిస్తోందయ్యా. వాడేదో నన్ను తిట్టాడని కాదు, లోకానికి వాడు చాలా చేటు తెస్తున్నాడు మన మేనత్త కొడుకు. కనుక వాడి సంగతి చూడాలి, వాళ్ళు లైన్లో పెట్టాలి అని. శిశుపాలుడు నాకెప్పుడు ద్రోహం చేస్తుంటానే దానివల్ల నాకేం పెద్ద నష్టం లేదు, బాధ లేదు, భయం లేదు, ఖేదం లేదు. ఎందుకంటే వాడు ఇట్లా జగత్తంతా కాల్చుకొని తింటున్నాడే అనేది నా ముఖ్యమైన బాధ. కనుక ఎలాగైనా మనం ముందు వాణ్ణి చంపి తర్వాత యజ్ఞానికి వెళ్తే బాగుంటుందని. రాలేదని ఒకవేళ కోపగించుకున్న ఎలాగైనా ధర్మరాజుని సమాధాన పరచచ్చు మనం అన్నాడు తమాషాగా. ఇట్లా తన అభిప్రాయాన్ని మతాన్ని చెప్పి ముగిస్తూ మీ అభిప్రాయం చెప్పండి, ఏదో నేను చెప్పే ఆచారత్వంతో మీరు చెప్పండి పెద్దలు అన్నాడు. మమతావ మతమిదం శ్రూయతామంగవామపి యాతసారోపి ఖల్వేక సందిగ్ధే కార్యవస్తుని అన్న. మమతావత్ నా యొక్క మతం అభిప్రాయం ఇదం ఇది అంగా అయ్యా వామసి మీ యొక్క మతం ఉద్దేశ్యం అభిప్రాయం శ్రూయతాం వినిపింపబడుగా. నా అభిప్రాయం చెప్పారు, మీ అభిప్రాయం చెప్పమని కోరు. జ్ఞాతసారోపి తత్వమెదిగిన వాడయ్యు ఏకహ ఒంటరిగా కార్యవస్తుని చెయ్యదగిన పనిలో సందిగ్ధహేళ అనుమానపడుతాడుగా. ఎవడైనా ఎంత సమర్థుడైనా ఒంటిగా పనిచేయటానికి సందేహపడ్డా ఈ పని అవుతుందా కాదా ఏమిటి, నా పని కూడా అలాగే ఉంది. మీ తాత్పర్యం మీ అభిప్రాయం తెలియనంత వరకు నా అభిప్రాయ సారాంశం అది.
కనుక మీ ఉద్దేశం ఏమిటో చెప్పాలి. ఎంత గొప్ప తెలివివాడి కలవాడైన కార్యం విషయంలో ఒక సందేహం కలిగినప్పుడు ఇతరుల తెలుసుకోవడానికి ఒక్కడే స్వతంత్రించడు కదా. అందుకనే మన ముఖ్యమంత్రి 220 మంది వాళ్ళని సహాయకులను పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి సహాయం కోసం సలహా మందరి పెట్టుకున్నారు. యావదద్ధ పదం వాచ దేవమాదాయ మాధవః విరరామ మహీయాం సహ ప్రకృత్యామితభాషిణః. మాధవః కృష్ణస్వామి యావద్ధ పదాం అభిప్రాయం స్ఫుటపడగలిగిన మాటలు గల వాచం వాక్యాన్ని ఏవం ఈ విధంగా ఆదాయ చెప్పి వీరరామ కాసేపు గమ్మున ఊరుకున్నాం. తదాహి అది అంతే కదా లోకంలో. మహీయాంస గొప్పవాళ్ళు కూడా ప్రకృత్య తమ నిజ స్వభావం చేతని మితభాషిణ పరిమితమైన భాషణ కలవారు మాటలు కలవారుగా ఉంటారు. కృష్ణస్వామి ఇలా అర్ధ గౌరవం గల మాటలు క్లుప్తంగా చెప్పి ముగించారు. గొప్పవాళ్ళెప్పుడు తగినట్లు మాట్లాడతారే కానీ అధిక వాచాలత ప్రదర్శించరు కదా, వాళ్ళ సహజం అది. ఇక బలరాముణ్ణి ఇప్పుడు ఇక్కడి నుంచి వర్ణిస్తాట. బలరాముణ్ణి వర్ణించి 8 పద్యాల్లో ఆయన మాట్లాడే విధానాన్ని చెప్తున్నారు. తతఃసపత్నాపనయ స్మరణానుస యస్పురావోష్టేన రామోష్టబింబచుంబన తుంచునా అన్నారు. తతః తరువాత సపత్నా శత్రువు యొక్క అపనయ అపకారము యొక్క స్మరణ తలంచుకొంటం చేతనై అనుసయ పరితాపంచే స్ఫుర అదురుతున్న రామ ప్రియురాలి యొక్క ఓష్టబింబ దొండ పండు వంటి పెదవి యొక్క చుంబన ముద్దు చేయటంలో చుంచున నేర్పరి అయి ఓష్టేన పెదవితో కూడిన రామ బలరాముడు జగాదా చెప్తున్నాడు. తర్వాత బలరామస్వామి శత్రువులు చేసిన ద్రోహం తలపుకు రాగానే సంతాపం, బాధ, దుఃఖం, ఖేదం పట్టలేక పెదవులు అదురగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. వివక్షితామర్థ విదంతక్షణ ప్రతి సంహృతాం రాపయన్ పవన వ్యాధేర్గిరముత్తర పక్షతాం అని. విపక్షితాం చెప్పదలచింది తక్షణ అప్పుడే, ప్రతి సంహృతాం ఆపుకోబడి అర్ధ విధ కార్యజ్ఞుడైన పవన వ్యాధే అంటే ఉద్ధవుడి యొక్క గిరం మాట ఉత్తర పక్షతాం సిద్ధాంతం అవటాన్ని ప్రాపయన్ పొందించుతున్నవాడు అంటున్నాడు. కార్యజ్ఞుడైన ఉద్ధవుడేదో మాట్లాడాలనుకుంటుండగా ఆయన మాటకు అడ్డం వచ్చి దాన్ని పూర్వపక్షం చేస్తూ బలరామస్వామి ముందు ఉద్ధవుడు మాట్లాడదాం అనుకుంటే ఈయన అందుకున్నాడు అన్నమాట. ఘోర్నయన్మదిరాస్వాద మదపాటలితజ్యుతే రేవతే వదనోచ్ఛిష్ట పరిపూతపుటే దృశవు. మదిరా మధ్యం యొక్క ఆస్వాద తాగటం చేత ఎప్పుడు మందు కొడుతూనే ఉంటాడు.
బలరాముడు అది ఆయన స్పెషల్. నేతనైన మదా కైపు చేత పాటలిత ఎర్రగా ఉన్న జ్యుతి కాంతి కల రేవతి దేవి యొక్క వదన నోటిలోని ఉచ్చిష్ట ఎంగిలి చేత పరిపూత తొడవబడి కుటే గోళాలు కల దృశవు నేత్రాన్ని ఘోర్ణయన్ తిప్పుతూ ఆయన చెప్పబోతున్నాడు బలరాం. మధ్యంతాగటంచే కైపెత్తి ఎర్రనై రేవతీదేవిని ముద్దు పెట్టుకోవటం చేత వివరాలైన వెడల్పైన కళ్ళను తిప్పుతూ ఏం చెప్తున్నాడో చెప్తారు. అశ్లేషలోలుప వధూంతరకార్యస్య సాక్షిణీం మ్లాపయన్నభిమానోష్ణైర్ వనమాలాం ముఖయానిలైః. అశ్లేషలోలుపవనాసు అశ్లేషలోలుప మధూంత సకార్యస్య సాక్షిణీం మ్లాపయన్నభిమానోష్ణైర్ వనమాలాం ముఖానిలైః. అశ్లేష కౌగిలిలో లోలుప ఆశ కొన్న వధూ రేవతీదేవి యొక్క స్తన కుచాలలో కార్కస్య బిరుసుదనాన్ని సాక్షిని మధ్యస్థమై చూసేది అయిన వనమాల అభిమానోష్ణై అభిమాన అహంకారంచే ఉష్ణై కాగిన ముఖానిలై నిట్టూర్పుల చేత మ్లాపయన్ వాడ చేస్తూ అని. పువ్వులు దళాలు పిందలు మొదలైన వాటి చేత నిర్మించింది కనుక ప్రియా సంభోగంలో ఆమె స్థనాలను తాకటం చేత మునుపే నలిగి ఉన్న వనమాలిక రోషంతో వెచ్చనైన ముఖం నుండి వచ్చేటువంటి ఊర్పులతో మరింత వాడ చేసింది ఆయన మెడలోని పూమ. దధ సంధ్యారుణ వ్యోమ స్వరత్తారానుకారిణీ ద్వేషద్వేషోపరక్తాంగ సంగినీ స్వేద విపురుష. సంధ్యాకాలము అరుణ ఎర్రనై వ్యోమ ఆకాశంలో పురత్ మెరుస్తున్న తారా నక్షత్రాల అనుకారిణీ పోల్చటానికి వీలుగా ఉన్నవి. ద్విషత్ శత్రువులందరి ద్వేష విరోధంచ ఉపరక్త ఎర్రబారిన్ అంగ వడలిలో శరీరంలో సంగినీ అంటే కూలిక కలుసుకొని స్వేద విప్రుష చెమట తుంపురులను ధరించినవ. సంధ్యాకాలంలో ఎర్రగా ఉండే ఆకాశంలో ఉండే చుక్కలలాగా శత్రువు తలంపుకు వచ్చినప్పుడు ఆలోచనకు రాగా కలిగిన శోకంచేత కోపంచే ఎర్రనైన శరీరం నిండా తెల్లగా నిండిన చెమట చుక్కలు కలవాడై. ఇదంతా బలరాముడి గురించి. ప్రోల్లసత్కుండల ప్రోత పద్మరాగ దళత్విషా కృష్ణోత్తరా సంగరుచం విదధౌచౌత పల్లవీం. ప్రోల్లత్ మెరుస్తున్న కుండల పోగుల యందు స్యూత చెక్కబడిన
పద్మరాగమణుల యొక్క త్రిషా కాంతి యొక్క కృష్ణ ఉత్తర సంగ రుచం కృష్ణ నల్లనైన ఉత్తరాసంగ ఉత్తరీయం యొక్క రుచం కాంతి చౌత పల్లవి మామిడి చిగురు సంబంధమై విదధత్ చేస్తున్నవాడు పద్మరాగపు అంటు జోడు యొక్క ఎర్రని కాంతి యొక్క కలయిక చేత పైనున్న నల్లని ఉత్తరీయాన్ని లేత మామిడాకు వన్నెగల దానిగా చేస్తూ కకుద్ని కన్యావక్తాంతర్వాలలబ్ధ వాసలబ్ధ ధి వాసయా ముఖామోదం మదిరయ కృతానువ్యాధముద్వమన్ కకుద్మి కన్యా రేవతీదేవి యొక్క వక్త ముఖము యొక్క అంతః లోపల వాస ఉండటంచే లబ్ధ పొందబడి అధివాసయ వాసన కలిగిన తావికల మదిరయా మధ్యంచే కృతానువ్యాధం చెయ్యబడిన అనువ్యాధం కలయిక గల ముఖ ఆమోదం ముఖ నోరియందలి ఆమోదం సుగంధాన్ని ఉద్వమన్ బయటపరుస్తూ ఇంకా ఆయన ఏం చెప్పలా జగాదవదన ఛద్మ పద్మ పర్యంత పాతిన నయన్ మధులివా స్వైచ ముదగ్రదశనాంశుభిః వదన ముఖం అని ఛద్మ కపటంకల పద్మ కమలము యొక్క పర్యంత దగ్గర పాతిన మెలగుతున్న మధులిహ తుమ్మెదరుగా ఉదగ్ర వెళ్ళి విరుస్తున్న దశన దంతాల యొక్క అంటే పళ్ళ యొక్క అంశుభి కాంతులచే స్వైచ్ఛం తెల్లదనాన్ని నయన్ పొందిస్తూ రామ బలరాముడు జగాద ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఏం చెప్తా నోటి సువాసనలకు మూగుతున్న తుమ్మెదలను దంతకాంతుల చేత తెల్లబరుస్తూ బలరామస్వామి మాట్లాడటం ప్రారంభించాడు. 21 శ్లోకం ఇప్పటికైంది, మిగతాది రేపు.